నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను శృతి బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంత్రి వక్ఫ్ భూముల కబ్జాపై విచారణ ఎప్పుడు ఆలస్యంపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడి టీచర్ పోస్టుల భర్తీ కోసం నిరసన మాజీ ఎమ్మెల్యేపై ఆదివాసుల ఆగ్రహం గోనె ప్రకాష్ వ్యాఖ్యలపై మండిపాటు సిబిఐ అధికారులమంటూ డబ్బులు వసూలు ఆట కట్టించిన అసలు అధికారులు మాజీ సీఎం రోసయ్యకు ఆశ్రనివాలి అంజలి ఘటించిన కాంగ్రెస్ ఆర్యవైశ్య సంఘం ఇక డీటెయిల్స్ లోకి వెళితే మంత్రి గంగుల వక్ఫ్ భూముల కబ్జాపై సిబిసిఐడి విచారణ ఎప్పుడు అని పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ సమద్ నవాబ్ ప్రశ్నించారు. 8 రోజుల్లో విచారణకు ఆదేశించకపోతే కరీంనగర్ వేదికగా ఉద్యమం శంఖం పూరిస్తామని హెచ్చరించారు. శాసన మండలి వేదికగా సిఐడి విచారణ చేయిస్తామని చెప్పిన ప్రభుత్వం అవినీతి మంత్రిని ఎందుకు కాపాడుతుందని అన్నారు. తక్షణమే విచారణ జరిపించాలని జిల్లా కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ భూమిని దొంగ పత్రాలు సృష్టించి యథేచ్ఛగా కబ్జా చేశారని అన్నారు. వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎక్కడెక్కడ ఏం ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల రికార్డ్ ఆ సర్వే రికార్డులో వచ్చింది. ఆ సర్వే ల్యాండ్ రికార్డ్ ప్రకారంగా మరియు గజెట్ 1 and 2 90లో పబ్లిష్ అయింది. నేను మాట్లాడేది వక్ఫ్ ప్రాపర్టీ గురించి, వక్ఫ్ ఆస్తుల గురించి. దానికి ఒక చట్టం ఉంది. 1995 సెక్షన్ 32 ప్రకారంగా వక్ఫ్ ఆస్తులను ఎవరు అమ్మరాదు, కొనరాదు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సర్వే అయింది. ఆ సర్వేలో కూడా ఎక్కడెక్కడ ఏం ఆస్తులు ఉన్నాయి, ఇండోమెంట్ ఏంది, వక్ఫ్ ల్యాండ్ ఏంది, వివరంగా దాంట్లో మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. కరీంనగర్ వక్ఫ్ ప్రాపర్టీ గురించి అనేక ప్రాపర్టీస్ ఉన్నాయి. దానికి అనేక ఎయిమ్స్ అండ్ ఏ మనిషి ప్రకారంగా ఆ ఆస్తులను ఎవరైనా కానీ, అది అయితే గవర్నమెంట్ కానీ లేకుంటే ఎవరైనా కొని ఎవరైనా దానం చేస్తారు దేవుని పేరు మీద. అటువంటి ఒక ప్రాపర్టీ కరీంనగర్లో మదీనా కాంప్లెక్స్ మరియు అంజుమన్ ఇస్లామియా అని హార్ట్ ఆఫ్ సిటీలో ఉంది. గత 2 నెలల కింద సెంట్రల్ వక్ఫ్ కమిటీ హైదరాబాద్కి వచ్చింది. యావత్ మొత్తం తెలంగాణ వక్ఫ్ ప్రాపర్టీస్ మీద ఎవరెవరు ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ కుజ్జా కృష్ణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పోస్టులు భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. గురుకులాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులతో పాటు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు
1,00,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రైతు బంధు పథకం పేద 12,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వ్యవసాయ రంగము నీటిపారుదల రంగానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వము విద్యారంగానికి ఒక 4,000 ఖర్చు పెట్టడానికి ఎందుకు జరుగుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా విద్యారంగం గురించి పెట్టాలి. ప్రభుత్వ పాఠశాలలన్నీ నిర్వీర్యమైపోయినాయి. కార్పొరేట్ కాలేజ్ స్కూళ్ళు శ్రీ చైతన్య నారాయణ స్కూల్ అంతా కూడా క్లోజింగ్ చేస్తున్నాయి. కార్పొరేట్ స్కూల్ అంతా కూడా క్లోజింగ్ చేస్తున్నాయి. ఈ వైఖరి మార్చి ప్రభుత్వ విద్యను పటిష్టం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి టీచర్ పోస్టు భర్తీ చేయడానికి వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ వేయాలి. మొత్తం పోస్టులు భర్తీ చేయాలి. లేకపోతే ప్రగతి భవన్ను ముట్టడిస్తామని చెప్పి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ సత్తా ఇంద్రారెడ్డి కార్యాలయం ముట్టడించడానికి ముఖ్య ఉద్దేశం, దాదాపుగా 6 నెలలు గడుస్తున్నా కానీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేక పిల్లలు 100% నిండిపోయినా కానీ సబ్జెక్టు వైజ్గా టీచర్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్లు లేవు. టెట్ నోటిఫికేషన్ అనేది ఒక ఎలిజిబుల్ టెస్ట్ మాత్రమే. వీళ్ళు డిఎస్సి బీఈడి డిఈడీలు చేసిన తర్వాత టీచర్గా వీళ్ళు ఎలిజిబుల్లా కాదా అనే ఒక టెట్ నోటిఫికేషన్ పెట్టడానికి కూడా దాదాపుగా 5 సంవత్సరాలు గడిచిపోతుందంటే రాష్ట్ర ప్రభుత్వము దున్నపోతు మీద నీళ్లు వర్షం పడితే ఏ విధంగా అయితే దులుపుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైనటువంటి వ్యవహారం చేస్తుంది. మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడందెబ్బ నాయకులు తప్పుపట్టారు. ఆదివాసీ మహిళా ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పుష్పారాణి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని అనడం దారుణమని అన్నారు. జిల్లా తుడందెబ్బ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఆదివాసీ నేతలు హరీష్ రావును కలిశారని ఆరోపించడం అవాస్తవమని అన్నారు. గోనె ప్రకాష్ రావు ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని, అసలు గోనె ప్రకాష్ రావుకు పత్తి రాజేశ్వర్ రెడ్డికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఆదివాసులను ముందు పెట్టి రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఆదివాసులకు మొదటి నుండి కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీ యొక్క పాత్ర, మా యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కులు, చట్టాల విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి అందుకు మరొకసారి మేము జిల్లా కమిటీ తరఫున ఉద్యమాభివందనాలు. అదేవిధంగా మాకు కొత్తగా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొత్తగా నమూనా బ్యాలెట్ పేపర్ కొత్తగా రావడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఇది మాకు చాలా శుభ పరిణామం. ఎందుకంటే రిటర్నింగ్ అధికారులను మేము అక్కడ శిక్షణ అడిగితే ఈసారి ఖచ్చితంగా పేరు, ఇంటి పేరు, ఫోటో ఇది మనకు సింబల్ అని చెప్పేసి వస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా అది మాకు ఆదివాసీలకు స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళ, అది కూడా ఆదివాసీ హక్కుల పోరాటం తుడందెబ్బ తరఫున మేము స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రైతు సెంటర్లు సంపూర్ణ మద్దతు ఇవ్వడం, కాబట్టి అన్నీ కలిసి వచ్చింది. కాబట్టి తప్పకుండా మేము ధీమాతో ఉన్నాం. ఈసారి స్వతంత్ర అభ్యర్థి పేదూరు పుష్పారాణి గారు భారీ మెజారిటీతోటి గెలవబోతున్నదని చెప్పేసి మాకున్నటువంటి సమాచారం. కాబట్టి దీనికి అన్ని వర్గాల ఓటర్సు, రాజకీయ పార్టీలు ఇప్పటికీ మద్దతు ప్రకటించినాయి. అదే విషయం మీ అందరికీ తెలుసు. వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. మేము కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులను, ఓటర్స్లను, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం, బీఎస్పీ, వామపక్షాలు అందరినీ కూడా మేము కలిసి మా యొక్క ఓటును, మీ యొక్క ఓటు అమూల్యమైన ఓటు ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆదివాసీ మహిళ కాబట్టి ఆ ఆదివాసీ మహిళకు మీరు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఓటర్సు, మహాశయులు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు ఎక్కడన్నా ఉండండి, ఏమన్నా చేయండి, కానీ ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఒక ఆదివాసీ మహిళ, ఆడబిడ్డ మొదటిసారిగా మనకు పోటీలో నిలిచింది. కాబట్టి మేము నైతికంగా పోటీలో ఉన్నప్పుడే మేము గెలిచినామని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు కొనిజేటి రోషయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రోసయ్యకు అంజలి ఘటించారు. 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా, ఏఐసీసీ కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. రోసయ్య హఠాన్ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి తిరుపతి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కూర భిక్షపతి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు, మాజీ రోసయ్య గారు, మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు. రోసయ్య గారికి నివాళులర్పిస్తున్నాం. ముఖ్యమంత్రిగా మరియు గవర్నర్గా గత ఎదిగి చేశారు. అతని చేసిన పనులు ఎల్లకాలము సురక్షంగా ఉంటుంది. మేము అతనికి శ్రద్ధాంజలి వేస్తున్నాం. తమిళనాడు గవర్నర్గా రాష్ట్రంలో 13 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థికవేత్తగా రోసయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వారి శాఖలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో పీస్ఫుల్గా పురుగురుద్దునిగా పేరు సంపాదించుకున్నారు. క్రమశిక్షణ గల్ల కాంగ్రెస్ కార్యకర్తగా, నాయకునిగా, జాతీయ స్థాయిలో ఏఐసీసీ కార్యదర్శిగా పలు బాధ్యతలు, 3 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎమ్మెల్సీగా, 1 సారి ఎంపీగా. సిబిఐ అధికారులమంటూ హల్చల్ చేస్తున్న ముఠాను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నూరులో ఓ వ్యక్తిని సిబిఐ అధికారులమని విచారణ పేరుతో బెదిరించి 1.14 లక్షల రూపాయలను నగదు దండుకున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును సంబంధించిన వివరాలను కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి మీడియాకు వెల్లడించారు. పుత్తూరు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నిలవండి మా చిన్న గత నెల 23వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కాజీపేట మండలం పత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి ఉదయ్ కుమార్ అనే వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి 4 ముద్దాయిలు ఫోన్ చేసి, మేము సిబిఐ అధికారులము, నీతో మాట్లాడాలి, పని ఉంది, ఎంక్వైరీ చేయాలి, రమ్మని చెప్పి ఇర్కాన్ సర్కిల్ దగ్గరికి పిలిపించుకున్నారు. అక్కడ ఇతను వచ్చిన వెంటనే ఇతన్ని వాళ్ళ యొక్క ఒక వెహికల్లో వేసుకొని బలవంతంగా వెహికల్లో ఎక్కించుకొని అతన్ని. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర కర్మాగారం గత సంవత్సర కాలంగా మూతపడింది. దీంతో కార్మికులు, రైతులు వీధిన పడ్డారు. కన్నెర చేసిన రైతన్నలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాలు చేపట్టారు. దిగువచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు కర్మాగారాన్ని ప్రారంభించేందుకు 2 నెలల క్రితం శ్రీకారం చుట్టింది. రాత్రింబవళ్లు కర్మాగారంలో పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఆది సోమవారాల్లో గానుగా ఆడించేందుకు కర్మాగార యాజమాన్యం సకల ప్రయత్నాలు చేస్తుంది. తాము చేసిన చర్చలు, ధర్నాలు ఫలించాలని అన్నారు. గణపతి షుగర్ కర్మాగారం రైతులకు అందిస్తున్న రేటును తమకు అందించాలని రైతులు కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మనపేట ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో సఖీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు సఖీ కేంద్రం 181 నెంబర్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమకు తాము కాపాడుకునేలా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రోజా, కేస్ కౌన్సిలర్ అంజలి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రమేష్, ఎస్ఎంసీ చైర్మన్ అబ్దుల్ రహీం, గ్రామ సర్పంచ్ బాల్యనాయక్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు అంజలి. నేను రాజన్న సిరిసిల్ల సఖీ కేంద్రంలో కేస్ వర్కర్గా పనిచేస్తున్నాను. ఈరోజు గంభీరావుపేట మోడల్ స్కూల్లో ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు స్త్రీలపై జరుగుతున్న హింస వ్యతిరేక పక్షోత్సవాలను పురస్కరించుకొని నవంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం వరకు ఈ సెలబ్రేషన్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్న జనరేషన్లో చూసుకుంటే కనుక మైనర్ పిల్లలు అంటే 0 to 18 ఇయర్స్ పిల్లలు ఎక్కువగా వాళ్ళు మీడియాకు అట్రాక్ట్ అవ్వి వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడున్న హక్కులను ఎలా వినియోగించుకోవాలి, వాళ్ళు ఏదైతే గోల్ ఎంపిక చేసుకుంటున్నారో ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చేసి సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రోజా గారు, ప్రిన్సిపల్ రమేష్ గారు, ప్లస్ మోడల్ స్కూల్ చైర్పర్సన్ రహీం ఖాన్ సార్ గారు, మరి సర్పంచ్ గారు బాలనాయక్ సార్ గారు పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గంభీరావుపేట మోడల్ స్కూల్ నందు సఖీ కేంద్రం నుంచి అవగాహన కూడా వచ్చేసి మేడం బీట్ పెట్టారు, ఆన్లైన్ బీట్ పెట్టారు. ఎవ్రీడే ఎవ్రీథింగ్ షీ ఈజ్ వాచింగ్. ప్రతిదీ కూడా మేడం గారు వాచ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు కలిగిన సంఘటన ఏంటంటే నేను రీసెంట్గా కూడా చూస్తున్నాను. పోక్సో యాక్ట్ ఒక కేసు చూశాను. చాలా చిన్నపిల్లలు 13 to 18 ఇయర్స్ బిలోనే కనీసం ఒక 150 నుంచి 200 ఉంటారు. సో అంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఈ దాన్ని మేడం గారు చెప్పారు. మేడం గారు చెప్పారు కదా, అందం ముందు చూసుకుంటే మన ఎవరో చెప్పారని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బీ కాన్ఫిడెన్స్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఎలా? ఫస్ట్ ఫిజికల్గా స్ట్రెంత్ ఉండాలి, సైకలాజికల్గా స్ట్రెంత్ ఉండాలి. స్ట్రెంత్ ఉండాలంటే పక్క వాళ్ళతో మీ యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకున్నప్పుడు పక్క వాళ్ళు ఇంకొక వ్యక్తికి షేర్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్. షేర్ చేయకుండా ఏం చేయాలి? మీ బెస్ట్ గైడ్ అంటే మనం ఎదగాలి, బాగుపడాలి, బలపడాలి అంటే ఫస్ట్ తిండి తినాలి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. 24 మంది వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుప్పల్ ఆర్టీఓ సూరజ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ రెడ్డి రాజు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వికలాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ ప్రకాష్ దాచిపల్లి గారిని సరే రాని తర్వాత సార్ సమావేశానికి స్థానిక లయన్స్ క్లబ్ అధ్యక్షుడు
వచ్చినటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్రపతి ప్రకాష్ గారికి, అదేవిధంగా మోహన్ గారికి, అదేవిధంగా కర్ణాకర్ గారికి, కమ్యూనికల్ లైన్స్ క్లబ్ సభ్యులు, ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరుల సోదరులు, అదేవిధంగా వికలాంగులకు వీళ్ళతో తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిజంగా వికలాంగులకు ఎంత ఇబ్బందులు ఉంటాయో మనకు తెలుసు. సృష్టి ఉన్నన్ని రోజులు ప్రజల్లో ఘంటసాల పాడిన పాటలు అజరామరంగా నిలుస్తాయని సూర్యాపేట సీఐ ఆంజనేయులు అన్నారు. పద్మశ్రీ ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా సూర్యాపేటలో స్పందన సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పద్మశ్రీ ఘంటసాల ఎన్నో వేల చిత్రాల్లో పాటలు పాడి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. జూనియర్ ఘంటసాల బొర్రి వెంకటేశ్వర్లు, గాయకులు అబ్రహాం, లక్ష్మి పాటలు పాడి సంగీత ప్రియులను అలరించారు. కానీ ఘంటసాల గారు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన బతికే ఉంటారు. ఎప్పటికీ ప్రజల బతికే ఉంటారు. ఆయన పాడినటువంటి సాంగ్స్, ఆయన పాడినటువంటి ఎన్నో ఎప్పటికీ కూడా లైవ్లోనే ఉంటాయి. నిజంగా ఘంటసాల గారు అంటే ఘంటసాల అంటే ఇక సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్ తింటే గాలి కానీ వింటే ఘంటసాల పాట వినాలని వచ్చినప్పుడు అనుకునేవారు. ఒక వీళ్ళందరూ ఎక్కువ కార్యక్రమం చూస్తుంటే మా ఊరు గుర్తొస్తాం. మా ఊరు శివరాత్రి రాగానే మైక్ పెడతారు. ముందుగా శివరాత్రి పాట పెట్టగానే ఫస్ట్ ఘంటసాల పాడతారు. రియల్గా అంటే అది చెప్పలేని ఒక అనుభూతి అనేది ప్రతి ఒక్కరి ఇక్కడ అందరూ కూడా ఎంతో కళా తపస్సులు కూడా అందరూ కాకపోతే ఒక కళలలో పరిపక్వత బట్ ఇంట్రెస్ట్ ఇది ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉందని భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇలాంటి మహానుభావులు ఎంతో మంది బర్త్డేలు చాలా మంది చూస్తూ ఉన్నాను. నానా రకాలుగా సమాజంలో ఏం సర్వీస్ ఏమో కూడా కొద్దిమంది బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తున్నారు. కానీ ఇలాంటి గొప్ప రైతులకు బర్త్డే చేస్తున్నారు. మిమ్మల్ని మనసు పురించుకోవాలా, లేకపోతే అంటే వీళ్ళ నెక్స్ట్ సమాజానికి నెక్స్ట్ జనరేషన్కి మనం ఇలాంటి చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతుంటారు. ఇక ఘంటసాల సాంగ్స్ మా చిన్నప్పుడు హై స్కూల్లో మా హెడ్ మాస్టర్ కూడా బాగా అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఘంటసాల లాగా పాడాలని ట్రై చేస్తా ఉంటారు. ఆయన గొంతు స్వరం అనేది నిజంగా. రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్యకు నివాళులర్పించారు. ఎంపీడీఓ జడ్పీటీసీ దశరథ్ నాయక్, ఎంపీపీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారు, సార్ పెద్ద మనిషి మీరు ఆ విధంగా రకండి అట్టయితాడు. కొంచెం ఏదో నిదానంగా చెప్తే బాగుంటుంది. పెద్ద మనిషి, ఆయన మంచి మనిషి, అర్థం చేసుకోండి అని చెప్పి నేను చెప్పేది. ప్రతిపక్ష నాయకుడు నేను మాట్లాడాలి కదా, తప్పకుండా ప్రతిపక్ష పాత్ర పోషించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అనేది. అయితే ఆ విధంగా రోషయ్య గారికి నాకు చాలా అవినాభావ సంబంధం ఉండేది. మీకందరూ కూడా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని, ఎజెండాను కూడా పూర్తి స్థాయిలో చర్చించి కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని వచ్చిన సందర్భంలో అకస్మాత్తుగా వారు చనిపోవడం, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం, దానికి మనం అందరం కూడా సంతాపం తెలియజేసిన తర్వాత సమావేశాన్ని వాయిదా వేసుకోవడం, ఎన్నో రకాల సేవలు అందించి ఆర్థిక శాఖ మంత్రిగా, లోక్సభ సభ్యుడిగా, నర్సరావుపేట లోక్సభ సభ్యుడిగా ఒకసారి ఎన్నికయ్యాడు. దాని తర్వాత ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి గౌరవనీయులు కీర్తిశేషి ట్యాక్స్ చైర్మన్ సోదరుడు గంబా వెంకటేష్ గారు, గౌరవ ఎంపీటీసీ సభ్యులందరికీ, గౌరవ
సర్పంచ్లకు. బ్రాహ్మణులంతా కలిసికట్టుగా మెలిగి అందరూ ఓటు బ్యాంకుగా మారాలని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు అన్నారు. మల్కజ్గిరి నియోజకవర్గంలో వన సమారాధన బ్రాహ్మణ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు, టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాలాచారి హాజరయ్యారు. ప్రతి ఒక్క జిల్లాలో బ్రాహ్మణుల ఐక్య వేదికను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. బ్రాహ్మణులు కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బ్రాహ్మణుల సత్తా ఏమిటో నిరూపించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సీతారామ గాయత్రి సేవా సంస్థ, సాయిరాం చారిటబుల్ ట్రస్ట్, త్రిశక్తి సేవా సమితి, బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య సభ్యుల సహకారంతో నిర్వహించారు. బిల్డర్స్ శ్రీ రాధాకృష్ణ గేసి రవికుమార్ గారు దయచేసి బ్రాహ్మణ సంఘానికి ఎంతో సాయం చేస్తూనే ఉన్నారు. ఎంతో సాయం చేస్తూ వెనక ఉండి నడిపిస్తున్న అలాగే మేము ఫౌండర్స్ రాధాకృష్ణ గారు, శ్రీ కే ప్రభాకర్ గారు. కార్తీక మాసం సందర్భంగా ఆఖరి ఒక రోజు నాడు మొత్తం రాష్ట్రంలో బ్రాహ్మణులు అందరూ కూడా ఈ కార్తీక సమారాధనలు జరుపుతుంటారు. అయితే ఇక్కడ కూడా మల్కాజ్గిరి కూడా చాలా పెద్ద ఎత్తున బ్రాహ్మణ్స్ ఇక్కడ గతంలో కూడా జరిపారు, ఇప్పుడు కూడా జరుపుతున్నారు. ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం అయింది. చాలామంది మల్కాజ్గిరికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు, అదేవిధంగా బ్రాహ్మణ నాయకులు ప్రభాకర్ రావు గారు, వేణుగోపాచారి గారు, చక్ర సుధాకర్ గారు, అదేవిధంగా అన్నదాన సత్యనారాయణమూర్తి గారు అందరూ వచ్చారు ఇక్కడ స్థానికంగా. మరి బ్రాహ్మణులకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం తీసుకుపోవాలి. అదేవిధంగా బ్రాహ్మణుల ఐక్యతంతో ఒక ఓటు బ్యాంక్ తయారు కావాలనేటువంటి ఒక తీర్మానాలు ఇక్కడ కూడా అందరూ పెద్దలు చేయడం జరిగింది. వాస్తవానికి బ్రాహ్మణులకు ఈరోజు సమాజంలో ఒక రెస్పెక్ట్ అనేది గతంలో ఇది ఉండే, అది రావాలి అనేది ఒక ప్రముఖమైనటువంటి ఒక అంశంగా ఇక్కడ చర్చ జరిగింది. వాస్తవానికి బ్రాహ్మణులు అన్ని కులాలని, అన్ని మతాలని కూడా వాడు సర్వ సుఖిన బంధు అనేటటువంటి ఒక ఏదైతే విశ్వాసం పెట్టుకుంటాడో ఆ ఒక థియరీ మీద అటువంటి ఒక సమాజం కాబట్టి అందరూ కూడా మంచిగా ఉండాలి. సమాజంలో దేశం కోసము, ధర్మం కోసము, సమాజం కోసం పనిచేసే ఒక సమాజం కాబట్టి ఈ సమాజంలో అందరూ మంచిగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, బ్రాహ్మణ శ్రేయస్సు కోసం ఖచ్చితంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత 15 ఏళ్లుగా పాటుపడుతూనే ఉంది. ముందు రాబోయే దిల్సుఖ్ నగర్ లో ఎల్బీ నగర్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,90,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వడం లేదని విభాగ్ కన్వీనర్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. విద్యార్థి పరిషత్ ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు అయిన తరుణంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగాలు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఈరోజు నిరాశ గురయ్యారు. ఈరోజు నిండు
చెప్పిండు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం అన్నాడు కేసీఆర్ సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది, ఇంటికొక ఉద్యోగం ఎక్కడ పోయిందని చెప్పేసి ఈరోజు ఏబీపీ అడుగుతుంది. ఈరోజు చూడండి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 1,91,2,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ చెప్తుంది. ఈరోజు నిన్న మనం చూసినట్లయితే మద్యం దుకాణాలు అయితే 1,03,000 కోట్ల రూపాయలు. వనస్థలిపురం గాయత్రి భవన్లో బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షులు మంగం పతిరావు ప్రసాద్, కార్యదర్శి వాసుదేవరావు, పురోహితులు నందిరాజు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఓం నమ శివాయ. నా పేరు నందిరాజు లక్ష్మీనారాయణ. బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శిగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం మొత్తం కూడా ఆశాంతం ఇక్కడ అభిషేకాలు, గాయత్రి భవన్ అభిషేకాలు, మహన్యాసపూర్వక అభిషేకాలు ప్రతిరోజు జరుగుతాయి. ఇప్పుడు ప్రతి కార్తీక మాసంలో చివరి రోజున ఇక్కడ అభిషేకాలు, హోమాలు, తర్వాత ఏకాదశి రుద్రాభిషేకాలు కూడా జరగడం ఆనవాయితీగా గత 30 ఏళ్ళుగా వస్తున్నది. ఆ ప్రోగ్రాం ఇక్కడ సక్సెస్ఫుల్గా విజయవంతంగా మేము నిర్వహిస్తున్నాం. మా గురువు గారు అయినటువంటి మన రామలింగేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలాగే మా మేనేజర్ శివకుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు మేము ఇక్కడ చక్కగా నిర్వహించుకోగలుగుతున్నాం. చాలామంది ఎక్కువగా వనస్థలిపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల సంఖ్య మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈ వనస్థలిపురంలో ప్రత్యేకత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంత్రి వక్ఫ్ భూముల కబ్జాపై విచారణ ఎప్పుడు? ఆలస్యంపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు. విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడి, టీచర్ పోస్టుల భర్తీ కోసం నిరసన. మాజీ ఎమ్మెల్యేపై ఆదివాసుల ఆగ్రహం, గోనె ప్రకాష్ వ్యాఖ్యలపై మండిపాటు. సిబిఐ అధికారులమంటూ డబ్బులు వసూలు, ఆట కట్టించిన అసలు అధికారులు. మాజీ సీఎం రోసయ్యకు ఆశ్రనివాలి, అంజలి ఘటించిన కాంగ్రెస్ ఆర్యవైశ్య సంఘం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.